నేను ఒక చక్కని స్టోరీని చెప్తున్నా. ఒక 65 సంవత్సరాల వ్యక్తి తను భార్య చనిపోయి ఉంటే 35 సంవత్సరాల ఒక అమ్మాయినిచ్చి వివాహం చేశారు. ఆ అమ్మాయికి చాలా పెళ్ళి సంబంధాలు వచ్చాయి, రిజెక్ట్ అయిపోయాయి. అమ్మాయికి పిల్లలు పుట్టరు అని చెప్పడం వల్ల ఏ సంబంధాలు రాలేదు. ఇంట్లోని కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం వల్ల సమాజంలో పెళ్లి చేయలేదు, పెళ్ళి కాలేదని అందరు అనడం వల్ల ఫైనల్గా ఆ అమ్మాయికి ఈ 65 సంవత్సరాల వ్యక్తినిచ్చి వివాహం చేయటం జరిగింది. కొంతకాలం గడిచిన తర్వాత ఆ వ్యక్తి భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆవిడ ఎవరితో మాట్లాడుతున్నా, నవ్వుతున్నా అనుమానిస్తూ ఉన్నాడు. కారణం ఆ భార్య తనను వదిలిపెట్టి ఎక్కడ వెళ్ళిపోతుందా అనే భయంతో. కొద్ది రోజులు గడిచిన తర్వాత భార్య తను చాలామందికి చూపించింది. భర్త మాత్రం మానసికంగా కుంగిపోతూ ఉన్నాడు. ఏ అనారోగ్యము లేదు, కానీ మానసికమైన రోగం. ఆయన దగ్గరికి, మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే అక్కడ విషయం చెప్పాడు. ఏమనంటే, నాకు మా భార్య అంటే అమితమైన ప్రేమ, కానీ నా భార్య నన్ను ఎక్కడ వదిలేసిద్దోనని భయం అని అన్నాడు. కానీ ఆ భార్య ఏం చేసిందో తెలుసా? అది విని వెంటనే తను చాలా కుంగిపోయింది. తనకి ఇంకొక ప్రపంచం తెలియదు. భర్త తనే, వయసు ఎక్కువ తక్కువ కాదు, పెళ్ళి జరక్క ఎంతో మందితోటి అవమానాలు భరించి ఎట్టకేలకు ఇతన్ని వివాహం చేసుకున్నాక ఎంతో అభిమానంగా తన జీవితంగా భావించిన భార్య ఈ అంటే వదిలిపెట్టి వెళ్ళిపోతుందేమో అని బాధపడిన భర్త బాధని అర్థం చేసుకొని ఆమె తన ముఖాన్ని ఒక వేడి నూనెతో ఇలా కడగడం వల్ల మొహమంతా బాగా డ్యామేజ్ అయిపోయినాక హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినాక మళ్ళీ అదే మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన్ని అడిగితే ఆయన అడిగారు అన్నమాట, ఏమ్మా ఎందుకు నీ మొహాన్ని అలా కాల్చుకున్నావని. మా ఆయన నన్ను అనుమానించడం నాకు బాధ లేదండి, ఆయన వదిలిపెట్టి నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు కదా. ఈ అందహీనమైన ముఖంని ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. నాకు ఆయన అంటే అమితమైన ప్రేమ అండి, కానీ ఆయన బాధపడడం నేను చూడలేకపోతున్నాను, అందుకోసమే అని చెప్పింది. నిజంగా చూడండి, వయసు కాదు అక్కడ, ప్రేమ, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం. నిజంగా అట్లాంటి వారిని చూస్తే ఈ మధ్య కాలంలో అలాంటి వాళ్ళు ఉండడం చాలా రేరు, కానీ అంత